ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ప్రియమైనటువంటి క్రైస్తవ కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక వందనాలు తెలియచేయుచున్నాను. ఈ సమయంలో చిన్న ప్రార్థన. కృపా కనికరం కలిగిన దేవ, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, గొప్ప తండ్రి, నీకు వందనములు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఉదయకాల సమయంలో ప్రభా కొన్ని మాటలు ధ్యానం చేయుచుండగా తండ్రి, నీ ప్రియబిడ్డలతో మాతో మాట్లాడి బలపరచమని, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించమని, ఆశ్రయించమని, సమస్త వ్యాధి రోగ రుగ్మతులన్నిటి నుండి విడిపించమని, నీ శక్తి కలిగిన వాక్యం ద్వారా బలపరచబడినట్లు కృప చూపించమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లించి మా ప్రభువును రక్షకుడు ప్రియ కుమారుడు యేసుక్రీస్తు నామంలోనే ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో కుటుంబముతో సమయము గడుపుట, కుటుంబంతో సమయాన్ని గడుపుట అన్నటువంటి వాక్య భాగాన్ని మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. ప్రతి కుటుంబము మంచి జీవితము జీవించాలని ఆశిస్తూ ఉంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, సమాధానము ఉండేటప్పుడు కుటుంబము ఆనందంగా ఉంటుంది. మన కుటుంబములు ప్రభువునందు ఆనందముగా ఉండాలని ఆశిస్తూ ఉన్నాం. కుటుంబము సంతోషముగా ఉండుటకు పునాది మన సంబంధము, మనకు దేవునితో, కుటుంబ సభ్యులతో సరి అయిన సంబంధము కలిగి ఉన్నట్లయితే ఆ కుటుంబము నిశ్చయముగా మంచి కుటుంబం. ఈరోజు లేఖన భాగాలలో గనుక చూస్తే నిర్గమాకాండము 20వ అధ్యాయము 12వ వచనము, ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 46, 47 వచనాలు, నిర్గమాకాండము 20వ అధ్యాయము 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుమంతుడవు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. కుటుంబముగా మనం దీవించబడాలి, ఆశీర్వాదకరముగా ఉండాలి అంటే దేవుని యొక్క వాక్యము చెప్తుంది, దేవుని యొక్క లేఖనము మనతో మాట్లాడుతుంది. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుమంతుడు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ భూమి మీద మనము దీవించబడాలి అంటే, ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే ఒక కుటుంబం. తల్లిదండ్రులను సన్మానించమని వాక్యం చెప్తుంది. నీ తండ్రిని నీ తల్లిని
సన్మానించుము. అప్పుడు ఈ భూమి మీద నీవు దీర్ఘాయుష్మంతుడుగా కనబడుతున్నావు. చాలామంది చేస్తున్నది ఏంటంటే, ఈ రోజుల్లో తండ్రిని ప్రేమించే కుమారుడు లేడు, తల్లిని ప్రేమించే కుమారుడు లేడు. ఒకవేళ కనుక బిడ్డలు ఉంటే తల్లిని ప్రేమించే బిడ్డ లేదు, తండ్రిని ప్రేమించే బిడ్డ లేదు. సమాజం అంతా కూడా ఏ రీతిగా ఉంది అంటే, చాలా భయంకరమైనటువంటి దుర్దినాల్లో జీవిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నీవు దేవుని బిడ్డగా, దేవుని కుమారునిగా, దేవుని కుమార్తెగా నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. అప్పుడు భూమి మీద నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు అని ప్రభువు లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ద్వితీయోపదేశ కాండము 32:46 వచనములో వారు ఇట్లనెను, మీతో సాక్ష్యముగా నేనును ఉందును. నేను పలికిన ఈ మాటలన్నిటినీ మీ మనసులో పెట్టుకొని మీ సొంత వారు ఈ ధర్మశాస్త్ర వాక్యములను అనుసరించి నడుచుకునవలను, వారికి ఆజ్ఞాపించవలను. అంటే చూడండి, ధర్మశాస్త్రంలో మనల్ని దేవుడు ఎలా చూస్తున్నాడు అంటే, ఒక సాక్షిగా దేవుడు చూస్తూ ఉన్నాడు. నువ్వు ఒక సాక్ష్యము కలిగి ఉండాలి. నీ తండ్రి దగ్గర ఒక సాక్ష్యము, నీ తల్లి దగ్గర ఒక సాక్ష్యము, నీ ఇంటిలో ఒక సాక్ష్యము, నీ వీధిలో ఒక సాక్ష్యమును నీవు కలిగి ఉన్నప్పుడు దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడని అర్థం. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అని అర్థం. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అంటే నీ తండ్రిని నీ తల్లిని సన్మానిస్తావు, వారిని గౌరవిస్తావు, వారిని ప్రేమిస్తావు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ద్వితీయోపదేశ కాండము 32:47 వచనంలో, ఇది మీకు నిరర్థకమైన మాట కాదు, ఇది మీకు జీవమే, మరియు మీరు స్వాధీనపరుచుకున్నటకు యొర్దాను దాటవచ్చు చున్న దేశములో దీనిని బట్టి మీరు దీర్ఘాయుష్మంతులైతారు. చూడండి, యొర్దాను దాటిన తరువాత దేశమును స్వతంత్రించుకుంటారు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నిజమే, ఎన్నో శ్రమలు, సముద్రం లాంటి కష్టాలు. ఒక సముద్రమును దాటాలి అంటే ఎంతో కష్టపడవలసి వస్తుంది. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, మీరు ఈ యొర్దాను దాటిన తర్వాత ఈ భూమి మీద మీరు దీర్ఘాయుష్మంతులైతారు. కాబట్టి చాలా శ్రమ, బాధ అనుభవిస్తున్నామని చెప్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవునితోని మనము సావాసమును కలిగి ఉండాలి. దేవునితోని కుటుంబము సావాసం కలిగి ఉన్నప్పుడు ఆ కుటుంబము ఎలాంటిదైనా దాటగలుగుతుంది, ఎలాంటి సమస్య అయినా దాటగలుగుతూ ఉంటారు. కాబట్టి ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నీ సమస్యను ఏది దాటలేకపోతున్నావు, నీ సమస్యను ఏది ఎదుర్కోలేకపోతున్నావు, ఆ సమస్యను నువ్వు ప్రభు చేతిలో పెట్టు, ప్రభు సన్నిధిలో పెట్టి ప్రార్థన చేయి. దేవుడు నిన్ను ఆ సమస్యలో నుండి బయటికి తీసుకొని వస్తాడు. మీరు యొర్దాను దాటిన తర్వాత
ఈ భూమి మీద దీర్ఘాయుష్మంతులవుతారు. నిజమే. దేవుని వాక్యం సెలవిస్తాము. మనమంటాము ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టములు, ఎన్నో ఇరుకులు, ఒకటి దాటి వస్తూ ఉండగా ఇంకొకటి ఎదురవుతూ ఉన్నది. ఒకటి దాటి వస్తూ ఉండగా ఇంకొకటి ఎదురవుతూ ఉన్నది. అలాంటి శ్రమలు నీకు ఎన్నో రావచ్చు. అలాంటి అన్ని నువ్వు ఎన్నో దాటుకుంటూ వెళ్ళవచ్చు. కానీ దేవుడు వాగ్దానం సెలవిస్తూ ఉంది. మీరు ఏ యొక్క దేశంనైతే మీరు స్వాధీనపరచుకోవాలి అని దేవుడు వాగ్దానం చేసిండో, ఆ వాగ్దాన దేశమునకు దేవుడు నన్ను నడిపించబోతున్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో వాక్యాన్ని వింటున్న నీకున్నటువంటి ఏ శ్రమైనను ఆయన దాటించగలుగుతాడు. నువ్వు ఆయన మీద ఆధారపడడం నేర్చుకోండి. ఏ రోజున పిల్లలు తల్లిదండ్రుల మీద ఆధారపడుతూ ఉంటారు. మా తండ్రి ఏదైనా చేయగలుగుతాడు, మా తల్లి ఏదైనా చేయగలుగుతుంది అని చెప్పేసి ఒక కుమారుడు కానీ ఒక కుమార్తె కానీ వారి మీద ఆధారపడి ధైర్యంగా ఉంటారు. ఈరోజు కూడా తల్లిదండ్రులు లేని పిల్లలు ఎంతోమంది ఉంటున్నారు, అనాథలుగా ఉంటున్నారు. కానీ దేవుడు వారిని ఈ భూమి మీద దీర్ఘాయుష్మంతులుగా చేసి ఆదరిస్తూ ఉన్నటువంటి దేవుడు మన దేవుడు. ఎందుకంటే నేను అనాథలుగా ఎన్నడూ విడవను, ఎడబాయను అని దేవుడు చెప్పిన మాట. కాబట్టి ఈ భూమి మీద తల్లిదండ్రులు ఉన్నప్పుడే నువ్వు అనాథగా ఈ లోకంలో విడవబడక మునిపే దేవుడిని నువ్వు తండ్రిని తల్లిని ప్రేమించే కుమారుడిగా, ఆయనతో గడిపే బిడ్డలుగా, సాక్షులుగా మనం ఉండాలి. ప్రభుని నమ్ముకున్నాం మనం, ప్రభు కోసం మనము సాక్షులుగా జీవించాలి. ఈ రోజుల్లో సాక్ష్యము లేనటువంటి జీవితాలు ఎన్నో ఉంటున్నాయి. కాబట్టి ప్రభు కోరుకున్నాడు, నీ తల్లిదండ్రుల యొద్ద సాక్ష్యం కలిగి ఉండాలి, నీ బంధుమిత్రుల దగ్గర సాక్ష్యం కలిగి ఉండాలి, నీ స్నేహితుల దగ్గర సాక్ష్యం కలిగి ఉండాలి. ఎన్నో రీతులుగా ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో నువ్వు సాక్షిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి తల్లిదండ్రులైన మీ పిల్లలతో సావాసం కలిగి ఉండండి. తల్లిదండ్రులైన మీరు మీ బిడ్డలతో సావాసం కలిగి ఉండండి. వారు ఇటు వెళ్తున్నారు, ఏం చేస్తూ ఉన్నారు, అనుదినము అనుక్షణము మీరు వారికి ఉన్నటువంటి పరిస్థితులను ఆలోచించి వారిని గమనించి తెలుసుకోవాల్సిన బాధ్యతగా తల్లిదండ్రులుగా కూడా ఉంది. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలను ప్రేమించాలి, పిల్లలు తల్లిదండ్రులను ప్రేమించాలి. అప్పుడే తల్లిదండ్రులు పిల్లల్ని ఏ రీతిగా అయితే బ్లెస్సింగ్ చేస్తారో ఆ ఆశీర్వాదములు వారి మీదకి వస్తాయి. తప్పకుండా వారు దీవించబడాలని కోరుకుంటారు, ఏ తండ్రి అయినా ఏ తల్లి అయినా. కాబట్టి వారికి ఉన్నటువంటి ప్రతి కష్టంలో తల్లిదండ్రులుగా తోడుగా ఉండాలని, అలాగే కుటుంబము ఆనందంతో, సంతోషంతో, సమాధానంతో దీవించబడుతూ ప్రభు సేవలో, ప్రభు యొక్క మార్గాల్లో, ప్రభు యొక్క పనిలో నమ్మకముగా ఉన్నటువంటి కుటుంబముగా సాక్ష్యమును ప్రభు కొరకు కలిగి ఉండాలని ప్రభు పేరట తెలియచేయుచున్నారు. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, ఈ లేఖనాల ప్రకారముగా మీరు ధ్యానం చేయండి. బైబిల్ని మీరు ఒక్కసారిగా చూడండి. చాలామంది భూమి మీద ఎంతోమంది
సావాసం లేకుండా, దేవునితోని గడపకుండా బాధపడుతున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, మొట్టమొదటిగా ప్రభుతో మనం గడిపే కుటుంబంగా ఉండాలి. ఉదయమునే లేచి రేయి మొదటి చామున నీ కొరకు, నీ పిల్లల కొరకు ప్రార్థన చేయి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. విలాప వాక్యములు 2:19. దేవుని యొక్క ఆత్మ నీళ్లు కుమ్మరించినట్లు నీ హృదయములో నేను కుమ్మరించదను అని సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవుని సన్నిధానంలో, దేవుని దగ్గర మనము మొరపెట్టాలి. మన కుటుంబం కొరికి 2 చేతులు పైకెత్తి పిల్లల కొరికి ప్రార్థన చేయాలి. దేవా, వీరిని మీరు దీవించండి. దేవా, వీరిని మీరు ఆశీర్వదించండి. దేవా, వీరికి మంచి ఆరోగ్యములను దయచేయి అని ప్రభు సన్నిధానములో మొరపెట్టే వారం ఉన్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తాడు, మన పిల్లల జీవితంలో చేస్తాడు. వారి యొక్క భవిష్యత్తు ఆశీర్వాదకరముగా ఉంటుంది. కాబట్టి దేవుని సన్నిధానంలో ప్రార్థించే వారముగా, దేవుని సన్నిధానంలో మనము గూర్చాడే వారముగా ప్రభు దగ్గర నుండి వెళ్ళి ప్రతి ఒక్క ఈవిని పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట మనవి చేయుచున్నాను. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో, నాతో, మనందరితో మాట్లాడి ఉన్నాడని నమ్మచ్చు. మనము అనేక విషయాలను ఇంకా ప్రభు సన్నిధిలో తెలుసుకోవడానికి ప్రార్థించుదాం. దేవుని సన్నిధానంలో ఇంకా ఈ భూమి మీద ఎంతోమంది దేవుని యొక్క వాక్యము తెలియక వారి కుటుంబాల్లో వారి తల్లిదండ్రులను, బిడ్డల్ని ఎలా చూసుకోవాలో, ఎలా చక్కదిద్దుకోవాలో తెలియని వారు అనేకులు ఉన్నారు. కాబట్టి వారి కొరకు ప్రార్థన చేద్దాం. వాక్యాన్ని విన్న నీవు, నేను దేవుని సన్నిధానంలో ఇంకా బలముగా ప్రార్థించే వారముగా ఉండాలని ప్రభు పేరట తెలియజేస్తున్నాను. కాబట్టి ఉదయకాలం ఈ కొద్ది మాటలు మీ హృదయాల్లో ఫలించి 30-60 నూరంతలుగా ప్రభు వాటిని ఫలింపచేసి విస్తరింపచేయునుగాక. ప్రార్థన. కృపా కనికరం కలిగిన దేవ, పరిశుద్ధుడమైన మా తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేస్తూ ఉన్నాను. దైవమా, ఈ భూమి మీద నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని, నీ తల్లిని సన్మానించమన్నా, వారిని గౌరవించమన్నా, వారిని ప్రేమించమన్నా. అవును ప్రభువా, అంతేకాదు కుటుంబంతో సావాసం కలిగి ఉండమన్నా. కుటుంబము సావాసము కలిగి నీ సన్నిధానములో ఉన్నప్పుడు సమాధానము, ఆనందము, సంతోషము అనుభవిస్తారని నీ లేఖనం సెలవిస్తూ ఉంది. కాబట్టి మా ప్రియ కుటుంబ సభ్యులను ఒక్కసారిగా జ్ఞాపకం చేసుకోండి. ఆత్మీయమైనటువంటి కుటుంబాలను తండ్రి నీతో ప్రతిదినము సావాసము కలిగి ప్రతిదినము తండ్రి నీ యొద్ద మొరపెట్టుకొని తండ్రి నీవు ఇచ్చే గొప్ప ఆశీర్వాదములు పొందుకుంటకు నీ కృపను దయచేయి. ఉదయకాలము తండ్రి నీ బిడ్డలతో మాతో మాట్లాడి ఉన్నావు తండ్రి. ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటారో తండ్రి, యొక్క మాటలను ఆలకిస్తూ ఉంటారో వారందరితో మీరు మాట్లాడమని. నిజమే, మా కుటుంబం ఆనందంగా ఉండాలి అంటే మేము దేవునితో సావాసం కలిగి ఉండాలి. మా కుటుంబము, మా పిల్లలు ఆనందంగా ఉండాలి అంటే మా కుటుంబము ఒకరి పట్ల ఒకరము ప్రేమ కలిగి ఉండాలి. అలాంటి సాక్ష్యము కలిగిన కుటుంబాలుగా
దీవించబడినట్లు కృప దయచేయి. కుటుంబాల్లో ప్రభా ఎంతోమంది ఉద్యోగముల కొరకై, వివాహముల కొరకై, వారి పిల్లల నిమిత్తం తల్లిదండ్రులు ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారి జీవితంలో గొప్ప కార్యాలు చేయండి. మీ ఆత్మకార్యాలు చేసి మీ నామానికి మహిమ తెమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నారు. కాబట్టి తండ్రి నీకు స్తోత్రములు, నీకే వందనములు చెల్లిస్తూ ఉన్నాను. ఇంకా ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు పిల్లల విషయంలో వారు బయటకు వెళ్ళినప్పుడు, లోనికి వచ్చినప్పుడు నీ కాపుదల భద్రత ఇచ్చాయి. ఎంతోమంది లోకంలో తండ్రి యవనస్తు పిల్లలు ఎంతోమంది నాయన లోకములో పడిపోతున్నారు. అయా వారందరినీ కూడా కుడి ఎడమలకు తొలగిపోకుండా భయభక్తులు కలిగి నీ యందు నడుచుకునే కృపను దయచేయి. కాబట్టి మా కుటుంబాల కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. చదువుకునే వారికి మంచి జ్ఞానం తెలివి దయచేయి. ఉద్యోగము కొరకై ప్రయత్నిస్తున్న బిడ్డల కొరకు ఉద్యోగాలు దయచేయి. వివాహాలు కావలసిన వారికి వివాహాలు కలిగచేయండి. తండ్రిని తల్లిని సంతోషపెట్టే కుమారులుగా కుమార్తెలుగా దీవించాలని ప్రార్థించి ఈ ఉదయకాలపు కృపా దీవెన ఆశీర్వాదాల చేత నీ బిడ్డలను నింపమని సమస్త మహిమ ఘనత మీకే చెల్లించి యేసు నామం పేరట అడుగుచు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.